నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకొక లెక్క. సినిమా డైలాగ్ కాదు ఇది, మన సీఎం గారు చెప్తున్న డైలాగ్. నిజంగా రేపటి నుంచి తెలంగాణలో చాలా మార్పులు వస్తాయా? అసలు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన ఎట్లుంది? ఇంకొక దిక్కు గ్లోబల్ సమ్మిట్ పెట్టిరు. ఆ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి తీరులు, నిజంగా తెలంగాణకు వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ తెలంగాణలో స్ట్రీమ్ లైన్ అవుతాయా? గతంలో చేసినటువంటి పెట్టుబడుల సంగతి ఏంది? గతంలో దావోస్కి పోయి వచ్చిరు, ఇంకా రకరకాల పర్యటనలు చేసి వచ్చారు కదా, అవన్నీ ఆల్రెడీ పెట్టుబడులు పెట్టినాయా? చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల పనితీరు ఎట్లా ఉంది? జనం ఏం కోరుకున్నారు? ఏం జరుగుతుంది? చాలా ఇష్యూస్ని మాట్లాడదాం. మనతో పాటు డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొనతం ఉన్నారు. నమస్తే అండి. గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రేవంత్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల పనితీరును ఎట్లా చేస్తారు మీరు? అంటే 2 ఏళ్ల పనితీరు గురించి మాట్లాడే ముందు జనరల్గా ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ళు ఉంటుందండి. మొత్తంగా వాళ్ళు ప్రజలు ఎన్నుకునేది వాళ్ళని 5 ఏళ్ళ కోసం. అందులో మొదటి 6 నెలలు జనరల్గా అక్లమటైజేషన్ అంటాం. మనం ఏం జరుగుతుంది చుట్టూ, అసలు వ్యవస్థలు ఏంటివి, ఏ శాఖ ఎట్లున్నది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక 6 నెలలు పడుతుంది. చివరి 6 నెలలు కూడా ఎన్నికల హడావుడి దాంతోనే వెళ్ళిపోతుంది. సో మధ్యలో మీకు ఉండేది టెక్నికల్గా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో వీళ్ళు ఆల్మోస్ట్ సగం టైం కంప్లీట్ చేసేసినట్టే లెక్క. నిన్న సమ్మిట్లో కూడా, మీరు సమ్మిట్ గురించి కూడా మాట్లాడదామన్నారు కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడతా. నిన్న సమ్మిట్లో కూడా ఆ బ్యాక్ డ్రాప్ మీద కొన్ని తెలంగాణ ఐకన్స్ని కొన్నిటిని చూపించినట్టు రేవంత్ రెడ్డి. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అందులో ఒక్క మోడర్న్ తెలంగాణకు సంబంధించిన ఐకన్ కూడా లేదు. కేవలం రాజుల కాలం నాటి ఐకన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఈయన ఏమనుకుంటున్నాడంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, ఆ అభివృద్ధికి సంబంధించిన ఐకన్స్ని వేటిని చూపించకుండా ఏదో మసిబూసి మారేడుకాయ చేద్దామని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఏ పాలకుడు కూడా అట్లా చేయొద్దండి. అంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూ. ఏదో 5 ఏళ్ల కోసం ఒక పార్టీ వచ్చి ఇంకో పార్టీ పోతుండొచ్చు, కానీ గవర్నమెంట్ అనేది కంటిన్యూ. సో గతంలో వేరే నాయకులు చేసిన మంచిని స్వీకరించి దాని మీద బిల్డ్ చేసుకుంటూ పోవాలి. ఆయన 2 అంతస్తులో 3 అంతస్తులో కడితే దాని మీద ఇంకో ఈయన 2 అంతస్తులో 3 అంతస్తులు ఈయన కట్టాలి. అట్లాగే జనరల్గా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుంది. కానీ రేవంత్ రెడ్డికి ఒక పిచ్చి పట్టుకుంది ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అనే దగ్గర ఆయన మొదలుపెట్టింది ప్రభుత్వం. అక్కడే ఆయన ఐ థింక్ ఫస్ట్ మిస్టేక్ అక్కడే చేశాడు. నిజంగా ఎవరి అయినా సరే ఆనవాళ్ళను చెరిపేయడం అనేది సాధ్యమవుతుందా? ఫస్ట్ సాధ్యం కాదు. కేసీఆర్ అసలే కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రమే కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చిన రాష్ట్రం. అందులో ఇవాళ డిసెంబర్ 9 నాడు మాట్లాడుకుంటున్నాం. ఇవాళే తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, ఇవాళ కేసీఆర్ గారి నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఇవాళ తెలంగాణను ప్రకటించిన రోజు. కాబట్టి అట్లాంటి నాయకుడిని, ఆయన ఆనవాళ్ళని ఎవరైనా చెరిపేద్దామని అనుకుంటే అదే ఒక తప్పు ఆలోచన. అది అసాధ్యం, అసంభవం. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లలో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మొదటి వారంలో జరిగిన ప్రకటనలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఫస్ట్ వారంలోనే ఆయన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఫార్మాసిటీ రద్దు, తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టు టు ఎయిర్పోర్ట్ రద్దు, తర్వాత ఫార్ములా ఈ రేసు రద్దు. ఈ 3 ప్రకటనలు ఆయన మొదటి రోజు తీసుకున్నారు. జనరల్గా ప్రజలు ఏం చూస్తారంటే, ప్రజలు ఒక పాలకుడిని ఎన్నుకునేది ఒక హోప్ మీద, ఏదైనా చేస్తాడు వాళ్ళకు మంచి అని, ఏదైనా పాజిటివ్ దృక్పథంతో ఉంటాడని. ఈయన మొదటి అడుగే ఒక నెగటివ్ దృక్పథంతోనే వేసినాడు. 3 రద్దు ప్రకటనల ద్వారా చేసినాడు. దానివల్ల ఏం జరుగుద్ది అని అంటే బయట ఇండస్ట్రీకి కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్ వెళ్ళిపోయింది, ఈయన ఏం చేయడు, ఈయన ఎంతసేపు కేసీఆర్ చేసిన పనులు, అంతకుముందు ప్రభుత్వం చేసిన పనులలో తప్పులు వెతకడము, లేదా వాటి మీద దుష్ప్రచారం చేయడము, లేదా వాటిని రద్దు చేయడము, లేదా వాటి పేర్లు మార్చడం, ఇవి తప్పితే ఈయన తెలంగాణకు పాజిటివ్గా చేసేది ఏం లేదనే మెసేజ్ ఆయనే ఇచ్చినాడు డే 1. గత 2 ఏళ్ల పరిపాలన మొత్తం మీరు గమనిస్తే ఇవాళ ఎందుకు ఆ సమ్మిట్లో రేవంత్ రెడ్డి ఆ పాత తెలంగాణ ఐకన్స్ని పెట్టుకున్నాడు, ఎందుకు కొత్త వాటిని పెట్టలేకపోతున్నాడు అంటే ఆయన వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తున్నాడు. ఇప్పుడు మనం వచ్చినప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేదా రోషయ్య గారు, ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు చేసినవన్నీ తిరగదోడుకుంటూ కూర్చోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం జరిగింది, చాలా అవకతవకలు జరిగినాయి. మరి మనం అనుకుంటే వాటన్నిటి మీద కమిషన్లు వేసి, ఎంక్వైరీలు వేసి అవన్నీ తవ్వుకుంటూ కూర్చోవాలి కదా, కూర్చోలేదు. ఎందుకు అని అంటే మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాం. ఈయన కూడా నిజంగా ఈయనకి ఏమన్నా తెలంగాణకు మంచి చేయాలని ఉంటే ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు. కానీ ఈయనకు అట్లాంటిది ఏం లేదు. ఎంతసేపు కక్ష సాధింపు, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉన్నదేమో అని నాకు డౌట్ వస్తుంది. లేకపోతే ఏమవుద్దండి, కేసీఆర్ చేసిన పనిని
అక్కడి నుంచి మొదలు పెడితే ఏమవుతుంది? ఆయన ఒక 10 చేసినాడు, ఒక 2-3 చేయలేదు, నేను 2-3 నేను చేస్తాను, లేదా ఆయన 2-3 చేసినాడు, మిగతా 7-8 నేను చేస్తాను, అట్లాంటి దృక్పథంతో ముందుకు పోవచ్చు కదా. అది వదిలేసి ఇప్పుడు ఇన్ని చారిత్రక కట్టడాలని అన్నిటినీ చూపించిన దగ్గర కేసీఆర్ హయాంలో దాదాపు ప్రపంచంలోనే కాదు దేశంలో ఎక్కడ లేని అనేక అద్భుతాలు కేసీఆర్ గారు ఆవిష్కరించినారు. ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఒక అద్భుతమైన బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కట్టినారు. ఏ రాష్ట్రానికి లేదు అట్లాంటి సెక్రటేరియట్. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినారు 125 అడుగులు. ఒక అమరవీరుల స్తూపం లాంటి ఒక జ్యోతిని కట్టినారు. తెలంగాణ మొత్తానికి నీళ్ళు ఇవ్వడానికి కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు కట్టినారు. చెప్పుకుంటూ పోతే ఐటీ రంగంలో టీ హబ్, టీ వర్క్స్ ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హైదరాబాద్లో దాదాపు 40 ఫ్లైఓవర్లు కట్టినారు. ఇవన్నీ ఉన్నాయి కదా, షోకేస్ చేసుకో. నీకు వడ్డించిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఇచ్చిపోతే కనీసం దాన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఒక దుస్థితిలో ఉన్నది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత. అందువల్లనే ప్రజలకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈయన 2 ఏళ్లలో చేయలేని పని తర్వాత 2 ఏళ్ళలో కూడా చేస్తాడన్న ఆశ ఎవరికి లేదండి. ఈ లాస్ట్ 2 yearsలో ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి, ఏంటి రేవంత్ రెడ్డి ఈ లాస్ట్ 2 yearsలో ఒక బిల్డింగ్ కట్టినాడా, ఒక ఫ్లైఓవర్ కట్టినాడా, ఒక రోడ్ వేసినాడు? ఏంటిది అంటే 2 ఏళ్లలో లిటరల్గా దెర్ ఈజ్ జీరో. పైసలు ఖర్చు కానివి డైరెక్ట్గా పెద్దగా శ్రమ పడకుండా చేసే కొన్ని పనులు చేసినాడు, కానీ అవి ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అవి పెద్దగా నాకు. సో ఇది 2 ఏళ్ల గురించి అడిగితే నేను చెప్పేది ఏంటంటే 420 హామీలతోని ఆయన అధికారంలోకి వచ్చాడు, కానీ హామీల అమల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యి 2 అంటే ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ 2 రాష్ట్రాల చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అపకీర్తిని మూటగట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చండి. ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు 2 ఏళ్ళు అనేటువంటివి చాలా కీలకము. ఆల్రెడీ ఇంకొక 2 ఏళ్ళే ఉంది, సగం టైం అయిపోయింది కదా అనేది మీ వర్షన్ ఉంది. ప్రభుత్వం వైపు నుంచేమో అసలు మేము చేద్దాం అనుకుంటే కూడా మొత్తం అప్పుల కుప్పలుగా కనిపిస్తుంది అనేది అంటారు కదా. మీరు కూడా ప్రభుత్వంలో పనిచేసారు 10 ఏళ్ళు. అసలు ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది, అప్పులు ఎందుకైనాయి తెలంగాణకి అంటే? ఈ దుష్ప్రచారం చాలా ఎక్కువ జరిగింది, అంటే కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ కూడా చేసినాయి. అయితే 2-3 విషయాలు ఇక్కడ మౌలికంగా మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే అప్పు అనేది దేనికోసం చేస్తారు, ఏ సందర్భంలో చేస్తారు, ఇవి కొంత అర్థం చేసుకోవాలి. ఒకటి, తెలంగాణ అనేది కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రం, అంటే అప్పుడప్పుడే పుట్టిన శిశువు లాంటిది. సో న్యాచురల్గా మీరు చేసే న్యూట్రిషన్ కానీ నరిష్మెంట్ కానీ ఆ ఇనిషియల్ ఇయర్స్లోనే చేయాల్సి ఉంటుంది. సో మీరు 20 ఏళ్ళ తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా అంటే ఉపయోగం ఉండదు. అప్పటికే ఆ బేబీ అనీమిక్ తయారవుతుంది, పోషక ఆహారం లేక చాలా బలహీనంగా తయారవుతుంది. సో డెఫినెట్గా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏర్పడిన కొత్తలోనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీకు గుర్తుంది, తెలంగాణ వచ్చే నాటికి వారంలో 2 రోజులు పవర్ హాలిడే ఉండేది, రోజులో 4 నుంచి 6 గంటలు పవర్ కట్ ఉండేది. మరి ఆ స్టేజ్ నుంచి 6 నెలల్లో అసలు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే స్టేజ్కి తెలంగాణ ఎట్లొచ్చిందండి? దాంట్లో పెట్టుబడులు పెరగడం వల్లే వచ్చింది. పవర్ సెక్టర్లో, ఇరిగేషన్ విషయంలో ఒకనాడు తెలంగాణ 25-30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేది. ఇవాళ దాదాపు 3 కోట్ల టన్నుల ధాన్యం వరకు పండిస్తుంది. దేశంలో నెంబర్ 1 అయింది ధాన్యం ప్రొడక్షన్. ఒకప్పుడు ఈ నేల నెర్రెలు బారిన నేల, అసలు వాటర్కి చాలా షార్టేజ్ ఉండేది, ఇరిగేషన్ వాటర్ ఉండేది కాదు, డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు. ఇన్ని ఇబ్బందుల మధ్య తెలంగాణ ఉండేది. ఇవాళ మీకు ఇరిగేషన్ వాటర్ ఇబ్బంది లేదు, డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేదు. ఇవి 2 ఎట్లా పరిష్కారమైనాయండి? 60 ఏళ్లలో పరిష్కారం కానివి 10 ఏళ్లలో కేసీఆర్ చూమంతరంటే పరిష్కారమైనవి కాదు కదా. ఆయన ఒక విజన్తోని, ఒక ప్రణాళికతోని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇట్లా అనుకొని విద్యుత్ సమస్యలు తీర్చినాడు, తాగునీటి సమస్యలు తీర్చినాడు, సాగునీటి సమస్యలు తీర్చినాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో మీకు చంద్రబాబు నాయుడు తరచుగా నేనే హైదరాబాద్ని కట్టినా అని చెప్తుంటాడు. అట్లాంటి ఆయన హయాంలో 6-7 ఫ్లైఓవర్లకు మించి కట్టలేదండి హైదరాబాద్ నగరం. మరి కేసీఆర్ గారు తన 9.5 ఏళ్ల పాలనలో సుమారు 40 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, అండర్ బ్రిడ్జ్లు కట్టినాడు. అంటే ఎంత వేగంతో ఆ ప్రభుత్వం పనిచేసిందో అర్థం చేసుకోండి. మరి ఇవన్నీ చేయాలంటే నిధులు కావాలి కదా. నిధులు డెఫినెట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అప్పు చేసిన మాట వాస్తవం, అందులో ఏం అబద్ధం లేదు. కానీ ఆ అప్పు ప్రొడక్టివ్ యూసేజ్కి పెట్టినారు, ఆ అప్పుని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టినారు. జనరల్గా ఇవాళ మధ్యతరగతి ఎట్లా ఆలోచిస్తుంది, ఉద్యోగంలో చేరిన తర్వాత వితిన్ 4-5 yearsలో కారు, ఇల్లు అట్లాంటివన్నీ కొనుక్కోవాలి. ఎవరు సొంత పైసలు పెట్టి కొనుక్కోరు, డెఫినెట్గా లోన్ తీసుకుంటారు. దానికి ఒక ఈఎంఐ ఉంటుంది, నెలవారీ వచ్చే జీతంలోంచి కడతారు. అది వేస్ట్ ఎక్స్పెండిచర్ అని అనం కదా మనం, అవసరమైన ఎక్స్పెండిచర్. ఒక వాహనమైనా, ఒక ఇల్లు అయినా ఒక మధ్యతరగతి వ్యక్తికి ఎట్లా అయితే అవసరమో ఈ రాష్ట్రానికి కూడా ఇరిగేషన్లో, పవర్ సెక్టర్లో లేదా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా అప్పు చేసినారు కేసీఆర్ గారు.
కానీ ఆ అప్పుని సద్వినియోగం చేసినారు. 1 రూపాయి పెట్టుబడి పెడితే 4 రూపాయలు 3 రూపాయలు వచ్చే వనరులు క్రియేట్ చేసినారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ఎకానమీ చాలా అద్భుతంగా పురోగమిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు చాలా మంది అదానీ చాలా ధనవంతుడు, అంబానీ చాలా ధనవంతుడు అని చెప్తుంటారు కదా. ఒకసారి వాళ్ళకున్న బ్యాంక్ లోన్ల సంగతి కూడా చూడండి. డెఫినెట్గా కంపెనీస్ కూడా, కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్కి, వాళ్ళ బిజినెస్ వృద్ధి కోసం లోన్లు తీసుకుంటాయి, మళ్ళీ వాటిని పే చేస్తాయి. సో రాష్ట్రం కూడా అంతే, అన్ప్రొడక్టివ్గా అప్పు చేస్తే తప్పు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సుమారు 2.5 లక్షల కోట్లు అప్పు చేశాడు అనేది బయట ఉన్న సమాచారం. ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటంటే, ఈ 2.5 లక్షల కోట్లు ఏమైనాయి, దేనికి పెట్టినావు? మరి ఒక ప్రాజెక్ట్ కట్టినావా, ఒక ఫ్లైఓవర్ కట్టినావా, లేదా ఒకటి ఏదైనా పెద్ద సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ కట్టినావా, లేదా నీళ్ళు ఇచ్చినావా, ఏమి ఇచ్చినావు? అదనంగా కేసీఆర్ ఆ రోజు క్రియేట్ చేసి పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నువ్వు జత చేసింది ఏంటిది? 2 ఏళ్లలో ఒక స్కూలు, ఒక హాస్పిటల్ ఏదైనా చూపించామనండి. ఇగో ఇందుకోసం ఈ 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పానండి. ఇగో ఇది ప్రమాదకరమైన అప్పు. కేసీఆర్ చేసిన అప్పు ప్రమాదకరం కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పు ప్రమాదకరం. ఎందుకంటే మీకు రాష్ట్రానికి పన్ను ఆదాయం వస్తుంది, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి అంతో కొంత గ్రాంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కాక మళ్ళీ అప్పు చేస్తున్నావు. మరి ఈ డబ్బు అంతా ఎటుపోతుంది? ఈ లక్షల కోట్ల రూపాయల డబ్బు ఢిల్లీ బాస్లకు కప్పం కట్టడానికి వాడుతున్నావా, లేకపోతే నువ్వు, నీ అన్నదమ్ములు, నీ క్యాబినెట్ సహచరులు జేబుల్లో వేసుకోవడానికి వాడుతున్నావు? ఈ లెక్క తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అప్పుడు కేసీఆర్ చేసిన అప్పుకు పక్కా లెక్క ఉన్నది, ఆ అప్పుతో ఏం చేసినాం అనేది కూడా స్పష్టంగా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి తెస్తున్న అప్పుతో ఏం చేస్తున్నాడు, ఆ పైసలు ఎటుపోతున్నాయి అనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. 2 ఏళ్ళు అయింది కదా, తప్పనిసరిగా ఇది ఒక మంచి అవకాశం. నువ్వు ఇంత అప్పు తెచ్చినా, వాటితో ఈ పనులు చేసినా మనం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయమనండి, బాగుంటుంది కదా. ఈ పెట్టుబడుల మీద నిన్న నుంచి గ్లోబల్ సమ్మిట్లో చాలా పెట్టుబడులు పెడుతున్నారు, ఎంఓయూలు చేసుకుంటున్నాం, లక్షల కోట్లు అనే ఒకటంతా నిన్న నుంచి చూస్తున్నారు. మీరు కూడా చూసుంటారు, గతంలో కూడా మీరున్నప్పుడు కూడా చాలా పెట్టుబడులు తీసుకొని వచ్చినాము అని చెప్పినారు. పెట్టుబడులు అనేవి నిజంగా ఏ రాష్ట్రం అయినా కానీ వాళ్ళ చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తెలంగాణ కూడా కొత్తలో ఏర్పాటైన కొత్తలో బహుశా మీకు కూడా గుర్తుండే ఉంటుంది, చాలా ఒక దుష్ప్రచారం ఒకటి సాగేది తెలంగాణ మీద. ఏంటంటే తెలంగాణ వస్తే పరిశ్రమలు ఉండవు, వెళ్ళిపోతాయి, తెలంగాణ వస్తే నాన్ తెలంగాణ వాళ్ళని ఇక్కడ బతకనియరు టైప్ దుష్ప్రచారం బాగా చేశారు. కానీ కేసీఆర్ గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, ఏంటంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళతోనో లేకపోతే ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళతోనో ఎవరితోనో ఏం పేచీ లేదు. కేవలం తెలంగాణని డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు, తెలంగాణని రాజకీయంగా అనగదొక్కే వాళ్ళతోనే మా పంచాయతీ చెప్తే సామాన్య ప్రజలతోని ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరినీ తెలంగాణ బిడ్డల్లానే చూస్తామని ఆయన డే 1 చెప్పారు. దీని వెనక ఫిలాసఫీ ఏంటంటే అండి, ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని ఒక ట్యాగ్ లైన్ ఉండేది. అందులో నియామకాల విషయంలో ప్రభుత్వ రంగంలో వచ్చే నియామకాలు కొన్ని ఉంటాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే ఉన్న యువత మొత్తానికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. సో అప్పుడు మనకు ఉపాధి రంగంలో మనకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ ఇట్లాంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వాటి వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే మన యువకులకు ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల మనం పెట్టుబడులని ఎప్పుడూ ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో మేము సార్ దగ్గరికి పోయినప్పుడు, కేసీఆర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే, మనం కూడా ఇట్లాంటి ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టాలి, ఎందుకంటే తెలంగాణ కొత్త రాష్ట్రం, ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ పెద్ద ఎత్తున పెట్టి కొంత అందరినీ ఇన్వైట్ చేద్దామని అనుకున్నాం. వారేమన్నారంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ అనేది చాలా వరకు ఇవి కేవలం పిఆర్ ఎక్సర్సైజ్ తప్పితే వీటి వల్ల పెద్ద లాభం ఏమి ఉండదు. అప్పుడు వైబ్రెంట్ గుజరాత్ అని మోడీ గారు ఉన్నప్పుడు, అక్కడ గుజరాత్లో ముఖ్యమంత్రిలా ఉన్నప్పుడు వారు మొదలు పెట్టారు ఈ సంస్కృతి మన దేశంలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టి ఆయన కూడా కొన్ని చేశారు ఇట్లా. అంటే వీటిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, పెట్టుబడిదారుడు అనేవాడు మీరు పెట్టే సమిట్ కోసం ఎదురు చూస్తూ ఉండడండి. పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆయన సమయం ప్రకారం పెడతాడు, కానీ మీరు ఒక డేట్ పెట్టి ఆ సమిట్కి వచ్చి ఆ స్టేజ్ మీదనే పెట్టుబడి పెడతాను ప్రకటించడం అనేది ఇది కేవలం ఒక పిఆర్ ఎక్సైజ్ ఫస్ట్. రెండోది, పోటీ ఎక్కువైపోయి రాష్ట్రాల మధ్య ఏమైందంటే, ఈ సమ్మిట్లు పెట్టి వాటిలో 1,00,000 కోట్లని ఒకరు, 2 లక్షల కోట్లు, ఆ పిచ్చి ఎక్కడ దాకా పోయిందంటే కొన్ని రాష్ట్రాలు 13 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు కూడా అనౌన్స్ చేసినాయి. వీటితో ఏమైందంటే, ఈ ప్రెషర్ వల్ల, ఈ పోటీతత్వం వల్ల చాలా బోగస్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేస్తారు. చాలా కొత్త కంపెనీలు, అసలు ఊరు పేరు లేని సూట్ కేస్ కంపెనీలు, ఇట్లాంటి కంపెనీలు వచ్చి వాళ్ళ ప్రయోజనం కోసం ఆ స్టేజ్ మీద ఏదో 1000 కోట్లని 10,000 కోట్లని 50,000 కోట్లని ఇష్టానికి ప్రకటిస్తారు. ఇవేవి మెటీరియలైజ్ అవ్వండి. సో కేసీఆర్ గారు ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉండేవాళ్ళు. ఆయన ఆ రోజే చెప్పారు, ఏంటంటే ఈ సమ్మిట్ల వల్ల పిఆర్ ఏదో జరుగుద్ది కానీ పెద్దగా ఉపయోగం ఉండదు, మన పనితీరుతోని మనము పారిశ్రామికవేత్తల్ని అట్రాక్ట్ చేద్దాం. అందులో మొదటిది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొత్త పారిశ్రామికవేత్తని తీసుకురావడం కన్నా
ఉన్న పారిశ్రామికవేత్తని మంచిగా చూసుకొని ఆయనని గనక ఆయనకు అవసరమైన అన్ని రిసోర్సెస్ కనుక సరిగ్గా ఇస్తే ఆయనే ఎక్స్పాండ్ అవుతాడు, ఆయన ఇంకో నలుగురికి చెప్తాడు, మన బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు అని కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు. సో వెంటనే వారు ఏం చేశారు, విద్యుత్ సమస్యను తీర్చారు. ఇంకా పరిశ్రమకున్న కొన్ని అనుమతులు బాగా జాప్యం అవుతున్నాయని వారి దృష్టికి తీసుకొస్తే వారు ఏం చేశారంటే ఒక సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చారు. దేశంలోనే అత్యుత్తమైన సింగిల్ విండో అని అంటారు దాన్ని, టీఎస్ ఐపాస్ అంటాం మనం. దానివల్ల ఏంటంటే ఆన్లైన్లో ఏ ఆఫీసర్ దగ్గరికి పోయి, ఇప్పుడు ఏంటంటే ఒక పరిశ్రమ పెట్టాలంటే 25 నుంచి 30 అవి కావాలండి పర్మిషన్లు. ప్రతి శాఖ దగ్గరికి పోయి వాళ్ళు అక్కడ గంటల తరబడి వేచి ఉండి రోజుల తరబడి ఈ పర్మిషన్ల కోసం ఎదురు చూసి చాలా టైం వేస్ట్ అవుతుంది. టైం ఈజ్ మనీ అండి. ఈ పరిశ్రమలు పెట్టే వాళ్ళందరికీ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు రోజులు గడిచినా కొద్దీ బ్యాంక్ నుంచి తీసుకునే లోన్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది, ల్యాండ్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది, అన్నీ పెరుగుతుంటాయి. సో వాళ్ళకి ఆ టీఎస్ఐ పాస్ తీసుకురావడం వల్ల వచ్చిన ఒక పెద్ద మేలు ఏంటంటే 15 రోజుల్లో అన్ని అనుమతులు, ఒకటే సింగిల్ విండో, ఒకటే ఆన్లైన్ అప్లికేషన్, మీకున్న అన్ని శాఖల నుంచి పర్మిషన్లు వచ్చేస్తాయి. ఇది విప్లవాత్మకమైన మార్పు అండి. ఇది తీసుకురావడం వల్ల ఏమైంది, ఉన్న పరిశ్రమల అధిపతులందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు అయ్యి వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకొని, వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు ఒక పరిశ్రమాధిపతి వాటర్ కనెక్షన్ కోసం అంతకుముందున్న 3-4 ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదండి. కేసీఆర్ గారు దాన్ని విత్ ఇన్ ఫ్యూ డేస్లో పరిష్కారం చేశారు. అట్లాగే ఒక ఐటీ పరిశ్రమ ఓఆర్ఆర్ పక్కన ఉండేది, వారు ఎప్పటి నుంచో కొంచెం సిటీకి దూరంగా ఉన్నాం సార్, మా దగ్గర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక పోలీస్ స్టేషన్ కావాలా మాకు అని అంటే అంతకుముందున్న ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు. బట్ కేసీఆర్ గారు విత్ ఇన్ ఏ వీక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయించినారు అక్కడ. ఇట్లా ఎన్నో అంటే ఉన్న పారిశ్రామికవేత్తల్ని మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక తీరిస్తే వారు సాటిస్ఫైడ్గా ఉంటే వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మనకి ఇంకో 10 మందికి చెప్తారు అని దానివల్ల చాలా లాభం జరిగింది. ఆ ఇనిషియల్ డేస్లో ఉన్న నెగటివిటీ పోయి ఒక పాజిటివిటీ డెవలప్ అయింది. తెలంగాణ అంటే వీళ్ళు చేస్తారు, మాటిస్తే చేస్తారు. దీనివల్ల టీఎస్ ఐపాస్ ద్వారా భారీ ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. రెండోది, కేటీఆర్ గారు పరిశ్రమలు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత కొంత ప్రొయాక్టివ్గా వేరే దేశాలకు వెళ్ళడం, అక్కడ వారికి మన పారిశ్రామిక విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం టీఎస్ ఐపాస్. అండ్ వాళ్ళు కొంతమంది నిజంగా ఎక్స్పీరియన్స్ అయినారు. ఇప్పుడు అమెజాన్ ఇక్కడ పెద్ద సెంటర్ పెడదాం అనుకున్నప్పుడు 11-12 రోజుల్లో వాళ్ళకి అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేసారండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఎంతో మందికి చెప్పినారు కూడా. సో ఇట్లా ఏ రాష్ట్రంలో కూడా అట్లా ఎక్కడ జరగలేదు ఇప్పుడు. సో ఇలాంటి పాజిటివ్ పనులు చేయడం ద్వారా రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొచ్చి నాయకత్వం మీద ఒక నమ్మకం కలిగేటట్టుగా చేసి అప్పుడు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే ఎగ్జాక్ట్గా దీనికి రివర్స్. నేను చెప్పినట్టు ఇంతకుముందు ఆయన రాగానే చేసిన 3 నిర్ణయాలు. ఫార్మాసిటీ రద్దు అంటే డెఫినెట్గా ఇండస్ట్రీకి ఒక నెగటివ్ మెసేజ్ వెళ్ళింది. మెట్రో రైల్ రద్దు అంటే ఇండస్ట్రీకి నెగటివ్ మెసేజ్ వెళ్ళింది. ఫార్ములా ఈ రద్దు అంటే ఇండస్ట్రీకి ఒక నెగటివ్ మెసేజ్ వెళ్ళింది. సో డే 1 ఈయన ఏం చేసినాడు, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ నేను తిరగదోడతాను, నేను రద్దు చేస్తాననే మెసేజ్ ఇచ్చినాడు. అది చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూయం అని చెప్తుంటాం. 5 ఏళ్ళకు ఒకసారి పాలకులు మారుతుండొచ్చు, కానీ బట్ ఇండస్ట్రీ కంటిన్యూటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఒక విధాన నిర్ణయం తీసుకుంటే వచ్చే పాలకుడు దాన్ని రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటారు. అంతేగాని ఈయన వచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చే సీఎం వచ్చి దాన్ని అన్ని రద్దు అని అంటే వాళ్ళకి చాలా రిస్క్ కదా. సో రేవంత్ రెడ్డి డే 1 ఆ రాంగ్ మెసేజ్ పంపినాడు. ఆ తర్వాత కూడా ఆయన యాటిట్యూడ్ ఏం మార్చుకోలేదు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓని బెదిరించినాడు, అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత కార్నింగ్ అని ఒక పరిశ్రమ, కేన్స్ అని ఒక పరిశ్రమ వేరే రాష్ట్రాలకి ఇక్కడ పెట్టుబడి పెడతామని వచ్చిన వాళ్ళని సరిగా పట్టించుకోకపోతే వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ఇవన్నీ చేయడం ద్వారా ఈ ప్రభుత్వము ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ కాదు అనే మెసేజ్ ఆయన పంపినాడు. అవన్నీ చేసి రాష్ట్రం యొక్క వేరే వ్యవస్థలు, ఉదాహరణకు శాంతి భద్రతలు, అవి ఈయన హోంమంత్రి లాగా ఉన్నాడు, శాంతి భద్రతలు ఘోరంగా అయినాయి. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు కూడా చూసిన ఇన్వెస్టర్స్ వచ్చే ముందు ఒక 18-20 పారామీటర్స్ చూస్తారండి. ఏ నగరానికి రారు వాళ్ళు. సో కరెంట్ ఉందా, విద్యుత్ ఉందా, ల్యాండ్ అవైలబిలిటీ ఉందా, మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది, ఇవన్నీ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా చూస్తారు. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ 2 years నుంచి హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ దారుణంగా తయారైంది. సో ఇవన్నిటి ఇంపాక్ట్ నెగటివ్గా ఉంది ఇండస్ట్రీలో. రియల్ ఎస్టేట్ అట్లాగే, ఇప్పుడు మీకు మిగతా ఇండస్ట్రీస్ అన్నీ నడిస్తే రియల్ ఎస్టేట్ నడుస్తుంది, అవన్నీ సరిగా నడవకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ కూడా సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో ఈయన ఇప్పుడు ఈ హడావుడిగా ఈ సమ్మిట్ అనేది పెట్టుకున్నాడు. ఇది ఆశించిన ఫలితాలు ఇవ్వదు. ఫస్ట్ 2, దీని ద్వారా ఏదో లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్తే అది ప్రజలని మోసం చేయడం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మీకు నిన్న వచ్చిన లిస్ట్ చూస్తే అందులో సగం కంపెనీలు కనీసం అన్ని పేపర్ కంపెనీలు. అవును, నిన్న మీరు కూడా ట్వీట్ చేస్తున్నారు చాలా కంపెనీలను కంపేర్ చేసి. అవును, చాలా కంపెనీలు అసలు పేపర్ మీదనే ఉన్నాయి. కొన్ని కంపెనీలు చాలా డూబియస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. సో వాళ్ళ 1000 కోట్లు, లక్షల కోట్లు పెట్టరండి. ఇవన్నీ ఏంటంటే
రేపొద్దున బ్యాంకులకు టోపీలు పెట్టడానికి, లేదా ప్రభుత్వం ఇచ్చే చౌక భూమిని కొట్టేయడానికి జరిగే ప్రయత్నాలు తప్పితే దీనివల్ల తెలంగాణలో పెద్దగా ఉపాధి కల్పన జరగదు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అంటే ఎందుకు ఇట్లా అంటున్నానంటే, దావోస్ గురించి ఇంతకుముందు మీరు అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 సార్లు దావోస్కి వెళ్ళాడండి. ఒకసారి సుమారు 45,000 కోట్లు ఏమో అనౌన్స్ చేసినాడు, రెండోసారి అయితే ఏకంగా 1,75,000 కోట్లు అనౌన్స్ చేసినాడు. అంత అనౌన్స్ చేసిన తర్వాత డెఫినెట్గా మనకి ఎవ్రీ ఇయర్ టీఎస్ ఐపాస్ చెప్పాను కదా ఇంతకుముందు, అది ఆన్లైన్ డాష్ బోర్డ్ ఉంటుంది. అక్కడ ప్రతి సంవత్సరం ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళకి అనుమతులు ఇచ్చారా లేదా అవన్నీ ఓపెన్గా ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో లాస్ట్ 2 yearsలో వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్స్ చేసినవి ఏవి కనబడడం లేదండి. వాళ్ళు అక్కడ ప్రకటించిన పెట్టుబడులు ఏవి ట్రాన్స్లేట్ అవ్వలేదు, గ్రౌండ్ అవ్వలేదు. సో దానివల్ల స్పష్టంగా తెలిసింది అంటే ఈ సమ్మిట్లో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న లక్షల కోట్లది కూడా ఆన్ పేపర్ ఉంటాయి, బహుశా ఏదైనా బ్యాంకులకి కన్నం పెట్టడానికి పనికొస్తాయేమో, కానీ తెలంగాణ ప్రజలకి మాత్రం, తెలంగాణ ఎకానమీకి మాత్రం ఈ సమ్మిట్ల వల్ల ఉపయోగం లేదు, ఈ పెద్ద పెద్ద లక్షల కోట్ల పెట్టుబడి ప్రకటనల వల్ల ఏమీ వచ్చేది లేదు. సమ్మిట్ జరుగుతున్న ప్లేస్ మీద కూడా నిన్న నుంచి చర్చ జరుగుతుంది. అంటే అవి డేరాలు వేసి టెంట్ల లాంటి ఏసీ చేస్తున్నారు, మంచి హెచ్ఐసిసి లాంటివి ఉన్నప్పుడు మీరు కూడా ఇన్ఫాక్ట్ ట్వీట్ చేసిరు. అదంతా కూడా అంటే ఇప్పుడు చేస్తున్న ప్లేస్ అదంతా నిజంగా తెలంగాణకి మంచి జరిగేలాగా కనిపిస్తుందా? పెట్టుబడులు అదే ఆయనకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఏంటంటే హైదరాబాద్ అనేది ప్రపంచ శ్రేణి నగరంగా గుర్తింపు తెచ్చుకుంటుంది మెల్లమెల్లగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా చాలా బాగుంది. అలాంటప్పుడు మీరు ఒక ఇన్వెస్టర్ని పిలిస్తే ఆ నగరాన్ని చూపించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి మెప్పించుకోవాలి. అది ఎవరైనా ఏ పాలకుడైనా చేయవలసిన పని. గమ్మత్తుగా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు రాజధాని లేదు, కొన్ని రాష్ట్రాలకు పెద్ద నగరం లేదు, వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఫెసిలిటీస్ లేక ఊరవతల జర్మన్ హ్యాంగర్స్ టెంట్లు వేసి ఏదో టెంపరీగా చేసి ఇట్లాంటి సమ్మిట్లు చేస్తారు. కానీ హైదరాబాద్లో మీకు భారతదేశంలోనే అతిపెద్ద ఇట్లాంటి అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు పెట్టుకునే ఒక ఫెసిలిటీ ఉంది. హెచ్ఐసిసి, హైటెక్స్ 2 పక్కపక్కనే ఉంటాయండి. ఆ రెండిటి కంబైన్డ్ స్పేస్ వచ్చేసి 54,000 స్క్వేర్ మీటర్. అంటే ఎట్ ఏ టైం 25,000 మందిని కూడా కూర్చోబెట్టి మీరు ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. అంత మంచి ఫెసిలిటీ దేశం మొత్తంలో ఉన్న కంపెనీలన్నీ వాళ్ళ కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి హైదరాబాద్కి వస్తుంటే చాలా హాస్యాస్పదంగా రేవంత్ రెడ్డి గారేమో దీన్ని వదిలేసి ఊరికి 40 కిలోమీటర్ల దూరాన ఏమీ లేని దగ్గర ఒక ఖాళీ స్థలాన్ని తీసుకుని దాంట్లో టెంట్లు వేసి సమ్మిట్ చేస్తున్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడని ఆలోచిస్తే రీజన్స్ 2 అండి. ఒకటి, ఈ సమ్మిట్ పేరున కొన్ని 100 కోట్ల ప్రజాధనం దుబారా చేస్తున్నాడు. అందులో ఇక ఆయన మనుషుల కిక్ బ్యాక్స్ అవన్నీ ఎలాగ ఉంటాయి. రెండో మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ సోకాల్డ్ 4th సిటీ అనేది చెప్తున్నాడు, తన చుట్టుపక్కల చాలా భూమి వీళ్ళ ఫ్యామిలీస్ చేతిలో ఉందనేది ఒక ప్రచారం. సో డెఫినెట్గా ఇట్లాంటి సమ్మిట్స్ చేసి కొంత అక్కడ రోడ్లు అవి ఇవన్నీ ప్రభుత్వ సొమ్ముతో వేయించి కొంత హైప్ క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్లో 4 రూపాయలు సంపాదించుకుందామనే యావ కనిపిస్తుంది. కానీ లేకపోతే మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంత మంచి నగరం, ఇంత మంచి కన్వెన్షన్ సెంటర్ ఉన్న ప్లేస్ వదిలేసి 40 కిలోమీటర్ల దూరంలో దుమ్ము ధూళితో నిండిన ఒక పల్లెటూర్ల మధ్యలో ఇట్లాంటి సమ్మిట్లు టెంట్లేసి చేయరండి. బయట నుంచి కొన్ని 1000 మంది వస్తారన్నారు, 100 అన్నారు, ఎవ్వరు రాలేదు. అంత లోకల్ పారిశ్రామికవేత్తలు, ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు, బహుశా వాళ్ళందరినీ సూట్లు వేసుకొని రమ్మని చెప్పినట్టున్నారు. చాలా మంది సెక్రటేరియట్ ఉద్యోగులు అక్కడ సూట్లు వేసుకొని కనపడుతున్నారు. అంటే ఎందుకు ఈ తిప్పలన్నీ? మీరు చిత్తశుద్ధితో నిజంగానే పెట్టుబడులు తీసుకురావాలంటే దానికి వేరే మార్గాలు, కానీ ఒక ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేయడం కోసం చేసిన ప్రయత్నం తప్పితే ఏ విషయంలో కూడా ఈ సమ్మిట్ వల్ల తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ తెలంగాణ సమాజానికి కానీ ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆ పెట్టుబడుల విషయంలో గతంలో కూడా మీరు దగ్గరగా చూసినారు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ని కూడా. గతంలోకి ఇప్పటికీ మీకు తేడా ఏమన్నా కనిపిస్తుందా? పెట్టుబడుల ఆకర్షణ విషయంలో కావచ్చు, పెట్టుబడులను తీసుకురావడంలో రెండింటికి మధ్య కేసీఆర్ గారు ఎలా ఆలోచించే వాళ్ళంటే, చాలామంది అడిగేవాళ్ళని, మీరు సర్వీసెస్ సెక్టర్ దిశగా అంతా ప్రపంచం అంతా పోతుంటే మీరు వ్యవసాయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేవారు. దానికి ఆయన అద్భుతమైన జవాబు చెప్పారు. ఏంటంటే, భారతదేశానికి ఉన్న జనాభాకి ఎవరు మనల్ని ఫీడ్ చేయలేరు, మనల్ని మనమే ఫీడ్ చేసుకోవాలా. అండ్ సర్వీసెస్ సెక్టర్ అవన్నీ చేసుకోవచ్చు ఎప్పుడు మీకు ఫుడ్ ఉన్నప్పుడు. ఫుడ్ గ్రెయిన్సే లేనప్పుడు, ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్ ఉన్నప్పుడు అవన్నీ ఏం చేయలేరు అని ఇంకొక లింకేజ్ గురించి కూడా చెప్పేవారు. ఏంటంటే, మీరు నీళ్ళు ఇస్తారు, నీళ్ళు ఇస్తే రైతు పండించిన తర్వాత అది ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు వడ్లు బియ్యం అవుతాయి, బియ్యం పిండి అవుతుంది, ఆ పిండి నుంచి 100 రకాల ఆహార పదార్థాలు తయారవుతాయి, అవన్నీ మార్కెటింగ్ అవుతాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పెరిగితే అంత దానికి డిపెండెన్సీ సర్వీస్ సెక్టర్ మీద ఉంటుంది.
ఇప్పుడు బ్యాంకింగ్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇట్లాంటి సర్వీసెస్ సెక్టర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే వాటితో పాటు ఇవి కూడా పెరుగుతాయి. సో ఇట్లా ప్రతి సెక్టర్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటుంది. సో ఆ లింకేజెస్ ఆయనకు స్పష్టంగా తెలుసండి. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర ధాన్యం ఒకసారిగా కాళేశ్వరం నీళ్లు, ఇంకా మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసిన చెరువుల నీళ్ళు ఇవన్నీ రావడం మొదలుపెట్టాక ధాన్యం దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. పెరిగినప్పుడు ఆయన ఎంత ముందు చూపుతూ ఆలోచించేవారంటే, ఒకసారి పరిశ్రమల శాఖ మంత్రిని పిలిచి, మరి ఇంత ధాన్యం వస్తుంది, దాన్ని సేకరించాలంటే మనకు గన్నీ బ్యాగ్స్ కావాలి. గన్నీ బ్యాగ్స్ తెలంగాణలో తయారు కావు. వెంటనే ఆయన బెంగాల్కి ఒక డెలిగేషన్ పంపించి అక్కడ ఉన్న గన్నీ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడి ఇక్కడ కూడా గన్నీ బ్యాగ్స్ తయారు చేయించే ఏర్పాట్లు చేసినారు. సో ఆయన అట్లా ఆ లింకేజెస్ని బాగా అర్థం చేసుకునేవారు. తెలంగాణలో మనము ఏమంటామంటే 5 విప్లవాలు వచ్చినాయని అంటాం. ఒకటి సెకండ్ గ్రీన్ రెవల్యూషన్, ఒకటి మనకు డైరీ సెక్టర్లో వాళ్ళకు మంచి గ్రాస్ అవైలబిలిటీ, వాటర్ పెరగడం వల్ల అలైడ్ సెక్టర్స్ డెవలప్ అవ్వడం వల్ల డైరీ సెక్టర్ డెవలప్ అయింది, వైట్ రెవల్యూషన్ అంటాం. మనము గొర్రెల పథకం ద్వారా ఉచితంగా ఇచ్చి వాటి పెంచడం వల్ల వాటిని మనకు మీట్ ప్రొడక్షన్ పెరిగింది, దాన్ని పింక్ రెవల్యూషన్ అంటాం. తర్వాత ఆయిల్ సీడ్స్ రెవల్యూషన్, పామ్ ఆయిల్ లాంటివి ప్రోత్సహించడం ద్వారా ఎల్లో రెవల్యూషన్ అంటాం. ఫస్ట్ గ్రీన్, తర్వాత వైట్, తర్వాత పింక్ ఇస్ మీట్, తర్వాత ఎల్లో, తర్వాత బ్లూ రెవల్యూషన్ అండి. ఇప్పుడు ఈ రిజర్వాయర్లన్నీ కొత్తగా రావడం వల్ల, వాటర్ బాడీస్లో మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో నీళ్లు పెరగడం వల్ల మనం చేప పిల్లలు కూడా ఉచితంగా ఇచ్చినాం. దానివల్ల తెలంగాణలో చాలా ఎక్కువ ఫిష్ ప్రొడక్షన్ పెరిగింది. సో బ్లూ రెవల్యూషన్. సో ఇట్లా 5 రెవల్యూషన్స్ కేసీఆర్ గారి కాలంలో వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇండైరెక్ట్గా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి మెల్లగా ఈ సర్ప్లస్ ఏదైతే క్రియేట్ అయింది ఇది మ్యానుఫ్యాక్చరింగ్లోకి వస్తుంది. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి, దానివల్ల మళ్ళీ ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇట్లా ఈ లింకేజెస్ కేసీఆర్ గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉండేది. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారికి అది ఉన్నదని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే వ్యవసాయానికి అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన సహాయాలన్నీ ఆపేసినారు. రైతు బంధు లాంటివి. వాటర్ విషయంలో, కాళేశ్వరం విషయంలో కూడా ఈయన చొరవ తీసుకోకపోవడం వల్ల వాటర్ సరిగా రావట్లేదు. మిషన్ భగీరథ చాలా ఊర్లలో మెయింటెనెన్స్ లేక మంచినీళ్ళు రావట్లేదు. సో ఇవన్నీ ప్రైమరీ సెక్టర్స్లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి రిఫ్లెక్షన్ ఆటోమేటిక్గా సెకండరీ సెక్టర్ మీద పడుతుంది. సో ఎకానమీలో డబ్బు రాకపోతే రియల్ ఎస్టేట్ నుంచి అన్ని సెక్టర్స్ కుదేరైతాయి. ఇప్పుడు అది కనిపిస్తుంది. 2 ఏళ్ల పరిపాలనలో జరిగింది ఏంటి తెలంగాణ కంటే, ఒకప్పుడు అన్ని మెట్రిసెస్లో, అన్ని ఇండిసెస్లో నెంబర్ 1 ఉన్న తెలంగాణ ఇవాళ మీరు ఏ డేటా పాయింట్ అని తీసుకోండి అట్టడుగుని ఉంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనుకోండి, జిఎస్టీ వసూళ్ళు అనుకోండి, ఏది తీసుకున్నా రోజు రోజుకి తెలంగాణ పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఫైనల్గా గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న తీరుని చూసినప్పుడు, నిన్నటి నుంచి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అంటే ప్రేమ లేదు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాలకుడికి ఎప్పుడైనా తను పరిపాలించే ప్రాంతం మీద, రాష్ట్రం మీద, దేశం మీద ప్రేమ ఉండాలి. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను 5 ఏళ్ల కోసం వచ్చినాను, సరే ఏదో లక్కీ లాటరీ దగ్గరలో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఎట్లా వచ్చినాను, సో ఉన్నంతలో సర్దుకొని నేను ఫైనాన్షియల్గా నేను స్ట్రెంగ్తన్ కావాలా, నేను డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. కానీ మళ్ళీ తెలంగాణలో ఆయన అధికారంలోకి వస్తాయన్న ఆశలు ఆయనకు లేవు. ఏదో మేకపోతు గాంభీర్యంతో చెప్తుండొచ్చు ప్రకటనలు, కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు స్పష్టంగా ఏంటంటే మళ్ళీ మేము రాము. మీరేమో అట్లా అంటున్నారు, ఆయన 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నారు కదా. చెప్పడానికే ఉంది, చెప్పడానికి చాలా చెప్పొచ్చు. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని ఎంత నాశనం చేస్తున్నాడంటే మళ్ళీ ఈ వచ్చే ఎలక్షనే కాదు, ఇంకో 3-4 ఎలక్షన్ల వరకు కూడా కాంగ్రెస్ లేసే పరిస్థితి ఉండదు. అంత వ్యతిరేకత జమ కట్టుకున్నాడు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినా, నగరాల్లో, పట్టణాల్లో ఎక్కడ పోయినా కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఇంకొక ముఖ్యమంత్రి లేడు, బహుశా ఫ్యూచర్లో ఉండరేమో. సో నాకు తెలిసి రేవంత్ ఎంత ఎక్కువ కాలం ఉంటే కాంగ్రెస్ పార్టీకి అంత ఎక్కువ నష్టం జరుగుతుంది. అదైతే ఖాయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.